ఒకప్పుడైతే కుమారికి ఏ మాయ ఉండేది కాదు. బయట ప్రపంచంలో ఏం వైభవాలు లేవు, సాధనాలు లేవు, ఆకర్షణలు లేవు, ఏమి లేవు కాబట్టి బాబా అని వచ్చేసాం మాట్లాడు. కానీ ఇప్పుడు కుమారికి బోల్డ్ ఆకర్షణలు ఉన్నాయి ప్రపంచంలో. ఉద్యోగం ఉంది, జీతం ఉంది, ఫ్యాషన్లు ఉన్నాయి, ఎన్ని రకాల స్నేహితులు ఉన్నారు, సెల్ ఫోన్ ఉంది, బోల్డ్ రకాల మాయ. ఈ టైంలో ఎవరైనా సమర్పణ అయ్యారంటే ఝాన్సీ లాగా చాలా అదృష్టవంతులు అన్నమాట. ఆ టైంకి కాదు అని బాబా దగ్గర వచ్చారంటే. ఇప్పుడు మెయిన్ గా మాయ ఏంటంటే కుమారికి ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి. 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఎట్లా వదిలేసి వస్తారు? 1,00,000 రూపాయలు కావాలా, బాబా కావాలని ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాబా మొన్న మురళిలో చెప్పారు, రాజా గోపీచంద్ అంత రాజ వైభవాలన్నీ వదిలేసి సన్యాసం చేసి వెళ్ళిపోయారు అని. ఈ 2 రోజుల క్రితమే మురళిలో వచ్చింది. మరి పూర్వం వాళ్ళు భగవంతుడిని పొందడానికి రాజ్య వైభవాన్ని కూడా వదిలేసి వచ్చినప్పుడు మనం ముందు దాని ఉంది 1,00,000 రూపాయలు ఎంత ఆఫ్టర్ ఆల్ కదా. మనం ప్రపంచాన్ని అంతటినీ వదిలేయడానికి సిద్ధమవ్వాలి భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకుంటే. అలా అన్నమాట. తను అట్లాంటి భాగ్యశాలి ఆత్మ. మీరందరూ చెప్పొద్దు, తను చెప్తుంది. సమర్పణ అవుతారని చెప్పి లిస్టులో రాయడం అంతే కదా. సమర్పణ అయితే ఎవరన్నా అవ్వచ్చు. పరమ ప్రియమైన పరమ శిక్షకుడు పరమ సద్గురువు మధురమైన బ్రహ్మబాబా మరియు నిమిత్తమైన దాదీలు దీదీల సన్ముఖంలో నేను సంపూర్ణ నిశ్చయంతో ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో స్వయం వరదాత భాగ్య విధాత బాబా కొత్త ప్రపంచ స్థాపన కోసం అవినాశి రుద్ర గీత జ్ఞాన రచయిత జ్ఞానయజ్ఞ రచయిత రచించినటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో విశ్వ కళ్యాణం కోసం బేహద్దు సేవ చేయడానికి నేను స్వయం ఇష్టపూర్వకంగా సమర్పితం అవుతున్నాను. నేను అడుగడుగున శ్రీమతాన్ని పాలన చేస్తూ బాప్దాదా ద్వారా నిమిత్తమైన దీదీల ఆజ్ఞలపైన నడుచుకుంటాను. ఏది తినిపించినా ఏది ధరింపచేసినా అలాగే ఎక్కడికి సేవార్థం పంపించిన అందులో నా కళ్యాణం ఉందని భావించి సదా హాజీ అంటూ ఉంటాను. నేను ప్రతి ఆత్మ పట్ల సేవా భావన సభ్యతాపూర్వకంగా శుద్ధమైన వ్యవహారమే చేస్తాను. అనగా సర్వులకు సహయోగాన్ని అందిస్తూ ఆత్మిక స్నేహయుక్తంగా సంబంధాన్ని నిలుపుతాను. ఈ అలౌకిక బ్రాహ్మణ జీవితంలో జ్ఞానం యోగం పవిత్రత ధారణతో సంపన్నమై
ప్రతి ఈశ్వరీయ నియమాలను మర్యాదలను పాలన చేస్తాను. బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైన మర్యాద పవిత్రతను ఎవరి సాంగత్యంలోకి వచ్చి భంగము కలిగించను. ఈ నా వాగ్దానము సదా దృఢంగా ఉంచుతాను. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. బాబ్ దాదా ద్వారా ఏవైతే జ్ఞానము గుణాలు శక్తులు ఖజానాలు లభించాయో వాటిని అందరికి పంచుతూ నా సంకల్పాలు శ్వాసను సమయాన్ని సఫలం చేసుకుంటాను. మరియు సదా సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతుష్టపరుస్తాను. ఓం శాంతి. అనుభవం అంటే సంగమయంలో ప్రతి క్షణం అనుభవమే. ఇంకా సర్వదకి దగ్గర చాలా అదృష్టం అది. అంటే జన్మ తీసుకున్న తల్లి కంటే కూడా ఎక్కువ కష్టపడేది ఎవరు అంటే పెంచిన తల్లి. ఎందుకంటే కని చెప్తారు కదా, కని వదిలేసిన వాళ్ళకి ఏం తెలియదు, పెంచిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు. పెంచిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వెంట ప్రతి క్షణం వెంట ఉండి చూడాల్సి వస్తుంది. వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఇంకా ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలి అని బాగా అర్థమవుతుంది. బాబా గురించి అక్కయ్య గురించి చెప్పడానికి అయితే ఏమి చెప్పినా తక్కువే. అయితే ఈ ప్రోగ్రామ్ కి ముందు నేను తెలిసిన ముందు ఏమనుకున్నానంటే, అనుభవం అంటే నేను చాలా చెప్పాలి, నాకు అసలు ఇంకా ఎంత అంటే పడుకున్నా కూర్చున్నా అన్ని గుర్తొస్తున్నాయి. కానీ మళ్ళీ లాస్ట్ మార్నింగ్ అనుకున్నా ఇంకా కష్టమే, ఇంకా నేను ఈ మైక్ పట్టుకుంటే మీరందరూ ఇక్కడ కూర్చోరు, మీ అందరికీ ఆకలి స్టార్ట్ అవుతుంది, వెళ్ళాలని అనిపించింది. అనుభవం అయితే చాలా ఉంది. అలాగే నా కోసం కష్టపడేటువంటి అందరు అక్కలకి నేను ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న అనుభవం ఏంటంటే, కుమారులు అన్నయ్యలందరిలో నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో నా కోసం వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. అడుగడుగున చిన్న పిల్లలం కదా, ఏం తెలియకుండా వచ్చాం కదా, అడుగడుగు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీలే ఎక్కువ అనమాట. ఎందుకంటే అక్కలందరూ వేరే వేరే బ్రాంచెస్లో ఉంటూ కూడా వాళ్ళు వచ్చినప్పుడు. కానీ అన్నయ్యలు ఎలా అంటే ప్రతిదీ అక్కయ్య నువ్వు ఇలా ఉండాలమ్మా, నువ్వు అలా ఉండాలమ్మా అంటూ చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించేది అంటే, వీళ్ళు నాకు అన్నయ్యలు కాదు, ఏంటి తండ్రుల్లాగా అనిపించేది. వాస్తవం అయితే కుమారన్నయ్యలు అందరూ నా తండ్రులే. ఎందుకంటే అంత ఏజ్ వాళ్ళే వాళ్ళందరూ. నేను ఎప్పుడు అనుకుంటా, కుమారన్నయ్యలు నాకేంటి, వాళ్ళు నా తండ్రులు, నాకు ఇంతమంది తండ్రులు, నాకు నేను దేనికి బాధపడాలి. వాస్తవంగా లౌకికంలో తండ్రి లేరు, కానీ నాకు తండ్రి లోటు మాత్రం బాగా పూర్తి చేశారు. చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇంకేం చెప్పడానికి రావట్లేదు. ఓం శాంతి. మాటలు చాలా వస్తాయి, మీ ముందు అట్లా అమాయకంగా ఉంది. కానీ అంటే బాబాని పట్టుకోవడం వల్ల ఆమె అదృష్టం, అదొక్కటే గొప్ప విషయము. అంటే ఈ విధంగా ప్రేరణ తీసుకుని కొంతమంది కుమారీలు ప్రేరణ తీసుకోవడంలో, అమ్మో సెంటర్కి వెళ్తే ఏమైపోతుందో, మమ్మల్ని ఎవరు చూస్తారో లేదో, మా జీవితం ఏమైపోతుందో అని ఆలోచించే వాళ్ళు వెనకే ఉండిపోతారు. కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చి బాబా పిల్లగా అయినందుకు ఆమె భాగ్యం ఆమె తయారు చేసుకున్నది, బాబా ఒడిలో ఉండగలిగింది. అందుకని అలాగే అన్ని ఇదంతా ప్రోగ్రామ్ అంటే, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మనం ముందు నుంచే వెల్ ప్లాన్డ్ గా ఉండాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు సడన్ గా అనుకోగానే ఇలా ఒకరోజు ముందు అనుకోగా నెక్స్ట్ తయారైపోదు ఈ ప్రోగ్రామ్.
అక్కే మనసులో దాదాపుగా 3 నెలల నుంచి ఇది నడుస్తుంది. కానీ నాకు మామూలుగా ఏదో చెప్తున్నారు, ఏమనంటే నాకు ఏదో ఇష్టం ఉంది అట్లా, నీకు బ్యాడ్జీ ఇవ్వాలని ఉంది, పెట్టాలని ఉంది అలా అనుకుంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, అయ్యో పెద్దవాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా. కానీ ఎంత అంటే అక్కయ్యలు కూడా పాపం మొండ మార్కెట్ అక్కయ్యని, సబ్ సెంటర్స్ అక్కయ్యలు అందరూ కూడా నా కోసం చాలా కష్టపడ్డది ప్రోగ్రామ్ చేయడానికి. అలాగే కుమారులే ముఖ్యంగా ప్రేమని అయితే ఎంత లాడంటే నాకు అడుగడుగు ప్రతిదీ శారీరకంగా నేను ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్క నిమిషం కూడా అన్నయ్య అస్సలు తట్టుకోలేరు. నేను చెప్పిన వెంటనే అన్నయ్య ఎంత నైట్ అయినా కానీ నాకు శారీరకంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా అసలు తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు అన్నయ్య. అసలు నేను నాకు అడుగు అదే గుర్తు వస్తుందన్నమాట. ఎవరైనా కనిపిస్తే నేను వెంట ఫస్ట్ ఏం మాట్లాడను, బాబా తర్వాత వెంటనే అన్నయ్య గురించి చెప్పేసి. ఎందుకంటే మనకి తోడు ఉండి చూసుకోవాలి అంటే కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఎవరు ఒక సమయాన్ని మన కోసం కేటాయించాలని అనుకోరు. ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూసుకోవాలని అనుకుంటారు. కానీ నా అదృష్టం ఏంటంటే అందరూ నన్ను చూసుకోవాలి అనుకుంటారు. అది నా అదృష్టం. బాబా నాకు ఆ అదృష్టం అందరితో కనిపించారు. నాకు దొరికిన పరివారం అంతా కూడా మంచి పరివారం, అలౌకిక పరివారం చాలా. నాకు అంతే లౌకికంలో నాకు పరివారంతో ఏమీ లేదు మాట కనెక్షన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్లోనే ఉన్నాను మొత్తం నేను. కానీ బాబా ఎలాంటి లోటు లేకుండా అలౌకిక పరివారంతో నన్ను ప్రేమగా ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించారు బాబా. ఓం శాంతి. ఓం శాంతి.